గుంటూరు అమరావతి రోడ్లో ఆయుష్మాన్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ ఈ నెలాఖరికి అందుబాటులోకి రానుంది. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్స్ వైద్యులు ఇర్ఫాన్ నేతృత్వంలో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం కొత్తపేటలో జరిగింది. డాక్టర్ గంటా శ్రీనివాస్, గంటా చైతన్య, డాక్టర్ హేమంత్ అతిథులుగా హాజరై లోగోని ఆవిష్కరించారు. చివరిగా అతిథులతో పాటు డాక్టర్ ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసింది మెయిన్గా ఈ మన ఇర్ఫాన్ గారు సారథ్యంలో ఈ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ అంటే ఆయుష్మాన్ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది 2 వారాల్లో అమరావతి రోడ్లో మధుర్ నగర్లో ఫస్ట్ లైన్లో దాని గురించి ఓపెనింగ్ చేయబోతున్నారు. ఓపెనింగ్ ముందు లోగో ఇవాళ ప్రారంభోత్సవానికి మెయిన్గా మాతో పాటు డాక్టర్లు వీళ్ళందరూ ఇచ్చేసారు. మెయిన్గా ఈ అడ్వాన్స్డ్ ఫిజియో కేర్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ గురించి 2 మాటలు ఏంటంటే, మనకి ఆధునిక కాలంలో బాగా ఎక్కువగా పెరిగినందువల్ల ఎక్కువగా మనుషుల ఆయుష్ పెరగడం జరిగింది. ఈ ఆయుష్ పెరిగిన కాడి నుంచి మనకి ఎక్కువగా క్రానిక్ ఎలిమెంట్స్ ఎక్కువైనాయి. అంటే లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షను, స్ట్రోకు, తర్వాత నీ రీప్లేస్మెంట్స్ మనం చేసిన తర్వాత వాళ్ళు పట్టడం, ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే మనుషులకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ లైక్ జీరియాటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువైనాయి. అట్లనే పీడియాట్రిక్, జీరియాట్రిక్ ఇట్లా రీహాబిలిటేషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట గుంటూరులో. లైక్ విచువల్ రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే పెయిన్ మేనేజ్మెంట్ కానీ, అంటే క్యాన్సర్ కీమోథెరపీ ఇచ్చి సివియర్ పెయిన్స్ వచ్చి మెటాస్టైటిస్ వచ్చి తర్వాత వాళ్ళకి ఏం చేసినా తగ్గని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి, తర్వాత పిల్లలకి ఎదుగుదల లోపం వచ్చి స్పీచ్ థెరపీ అట్లా ఇచ్చారు. కానీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎక్కడ చేయలేదు. అంటే స్పీచ్ థెరపీ ఒకళ్ళు, మోటార్ థెరపీ ఒకళ్ళు, సిపి చైల్డ్కి మోడిఫికేషన్ అట్లా కాకుండా అంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయటం. అట్లానే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే వాళ్ళు ఒక్కోసారి నెలల తరబడి చేయించుకోవాల్సి వస్తుంది. దానికోసం గుంటూరులో వేరే చోట్ల రూములు రెంట్లు తీసుకోవడం, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇన్ పేషెంట్స్ కూడా ఏర్పాటు చేసి ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇన్ పేషెంట్స్ ప్లస్ రీహాబిలిటేషన్ మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇది స్టార్ట్ చేయబోతున్నారు. రీహాబిలిటేషన్ అనేది అర్థం చేసుకోవాలంటే హాస్పిటల్కి ఇంటికి మధ్యలో ఉన్న పేషెంట్స్ కోసం అవసరమయ్యే ఒక ముఖ్యమైన అవకాశం. అది ఇప్పుడు దాకా మన గుంటూరులో అడ్మిట్ చేసి చేయడానికి ఎక్కడా లేదు. ఇప్పుడు సార్ కొత్తగా స్టార్ట్ చేయడంతో మనకి ఇది అవైలబిలిటీలోకి వస్తుంది. ఎలాగైతే మనం బటన్ ఫోన్ నుంచి టచ్ ఫోన్కి వచ్చామో, అలాగే ఫిజియోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు రోబోటిక్ ఫిజియోథెరపీ అంటే మన చెయ్యిని మనిషి కదిలించే పని లేకుండా రోబోట్ తగిలిస్తే అదే కదిలిస్తుంది. అలాగే వర్చువల్ రీహాబ్ అంటాం. అంటే మనకి ఏదైనా యాక్టివిటీ చేస్తున్నట్టు, టెన్నిస్ ఆడుతున్నట్టు అలా మనం ఒక మెషిన్ పెట్టి మనం క్రియేషన్ చేయొచ్చు. అలాగా అంటే కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయిన మనిషి టెన్నిస్ ఆడుతున్న ఫీలింగ్ మనం ఆ పేషెంట్కి తెప్పించవచ్చు. దాంతో నరాలు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో వీటన్నిటిని ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఫుల్ ఫ్లెజ్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది గుంటూరులో మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం. సో దీని ఉపయోగం, దీని అవసరం ఎంతో మనకి ఇక్కడ మనకున్న పేషెంట్స్కి చాలామందికి ఉంది. ఎంతోమంది వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని ఇంట్లో పారాలసిస్ వచ్చిన పేరెంట్స్నో, లేకపోతే వెన్నుపోస్తే ఇంజురీ అయిన వాళ్ళనో, లేకపోతే ఎంతో నొప్పితో కదలలేని పేషెంట్ని ఇళ్లలో పెట్టుకొని మేనేజ్ చేయడం, చాలా లాస్ ఆఫ్ వర్క్, వాళ్ళ లాస్ ఆఫ్ పే అవుతుంది. అదంతా ఆ గ్యాప్ని పూడ్చడం కోసం వచ్చింది రీహాబిలిటేషన్ సెంటర్. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా డాక్టర్ ఇర్ఫాన్ గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ నెల ఆఖరణ ఆయుష్మాన్ ఫిజియో కేర్ అమరావతి రోడ్లో పెద్ద ఎత్తున ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, దాని యొక్క లోగోని ఆవిష్కరించడం జరుగుతుంది. మమ్మల్ని ఈ లోగో ఆవిష్కరించడంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఈ ఫిజియో కేర్ ఏంటంటే, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఈ హాస్పిటల్కి ఇంటికి మధ్య వారధి లాంటిది అనమాట ఫిజియో కేర్. ఇప్పుడు మోకాల ఆపరేషన్లు కానివ్వండి, భుజం ఆపరేషన్లు కానివ్వండి, ఏదేమైనా 50% మన చేతిలో ఉంటుంది ఏదైనా సర్జరీ. తర్వాత 50% ఫిజియోథెరపీలోనే చాలా దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అండ్ న్యూరోకి ఒక దగ్గరికి వెళ్ళటం, ఆర్థోకి ఒక దగ్గరికి వెళ్ళటం, ఇందాక సార్ చెప్పినట్టు స్పీచ్కి ఇంకో దగ్గరికి వెళ్ళటం, ఇట్లా కాకుండా వీటన్నిటిని ఒక ఏకతాటిపైకి తీసుకురావడం మొట్టమొదటిసారి గుంటూరులో ప్రప్రథమంగా ఇదే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు గుంటూరులోని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయుష్మాన్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు గుంటూరు మరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా కంప్లీట్ 12,000 స్క్వేర్ ఫీట్లో ఒక రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల చివరి వారంలో దాని ఓపెనింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇవాళ ఏంటి అంటే లైక్
లోగో ఆవిష్కరణ ఒకటి జరుగుతుంది. ఇక్కడ మన రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే ప్రప్రథమంగా పెయిన్ మేనేజ్మెంట్ ఒకటి, న్యూరో రీహాబిలిటేషన్, ఆర్థో రీహాబిలిటేషన్, క్యాన్సర్ రీహాబిలిటేషన్, పిల్లల్లో ఇందాక సార్ చెప్పినట్టు ఎదుగుదల లోపాలు ఎవరైతే ఉంటాయో దానికి పీడియాట్రిక్ రీహాబిలిటేషన్, వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకి రీహాబిలిటేషన్ ఎంతగానో అవసరం పడుతుంది, అలాంటి వాళ్ళకి జీరియాట్రిక్ రీహాబిలిటేషన్. ఈ 6 సర్వీసెస్ మెయిన్ మోటోగా పెట్టుకొని కంప్లీట్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్తో, ఇన్ పేషెంట్ ఫెసిలిటీతో మనం ఈ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది.